BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. ఇంకోటి ఏమన్నా స్టార్ట్ చేద్దామా? ఇది కూడా 3 భాగాల కథ. ఈ 3 భాగాల కథ ఏంటంటే, ఇది అన్నా చెల్లెలు అని పెట్టారు హెడ్డింగ్, దాని పేరు. కానీ పెద్దగా చెల్లెలి కథ కబురు ఏమీ లేదు పెద్దగా. అన్నదేనా? మొత్తం అంతా అన్నదే ఏమో, మొత్తం అన్నా చెల్లెళ్ళు. ఇది డమాస్కస్ నగరం అంటారు. ఆ డమాస్కస్ నగరంలో ఒక అయ్యూబ్ అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన బాగ్దాద్కి వెళ్ళి వ్యాపారం చేసి వస్తూ ఉండేవాడు. 2 పిల్లలు, ఓకే, చక్కగా చుక్కలు లాంటి పిల్లలు ఉన్నారని రాస్తారు. అబ్బాయి పేరు ఘానిం, అమ్మాయి పేరు ఫిత్నా. ఘానిం ఫిత్నా. ఇక పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆయన ఏదో వ్యాపారానికి బయలుదేరుతూనే ఏదో జబ్బు చేసి చనిపోయాడు. పిల్లలు పాప ఇంకేం చేస్తారు, మగ పిల్లవాడు ఈ ఆస్తి అంతా చూసుకోవటము, సామాన్లు చూసుకోవటము అది చూసుకుంటున్నాడు. చూసుకుంటుంటే వాడికి సామాన్ల కొట్టులో బోల్డన్ని ప్యాక్ చేయబడిన సామాన్లు కనపడ్డాయి. అవేమిటంటే ఒక 100 డబ్బాల నిండా కస్తూరి, వేరే దేశానికి బాగ్దాదు కోసం రాయబడి ఉన్నాయన్నమాట, ప్యాక్ చేయబడి ఉన్నాయి. జలతారు బట్టలు, అవన్నీ కూడా అతను ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచి బాగ్దాద్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటాడనమాట. మేలిమి మంచి జలతారు బట్టలు, వస్త్రాలు, తర్వాత ఇవి సుగంధ ద్రవ్యాలు కొన్ని బేళ్లుగా కనపడ్డాయి. అన్నిటికీ బాగ్దాదు రాయబడి ఉంది. వాడేమనుకున్నాడు, ఓహో నాన్న బాగ్దాద్ వెళ్తానన్నాడు, ఇవి అమ్మడానికి అయ్యి ఉంటుంది, అదేదో మనమే అమ్మితే సరిపోతుంది కదా, ఎలాగూ రెడీగా ఉన్నాయి. తండ్రి పోయిన నెల తిరగకుండానే తల్లికి చెల్లెలకి చెప్పి జాగ్రత్తగా ఉండండి, నేను ఇట్లా వెళ్ళొస్తాను, టైం పడుతుంది, 2 ఏళ్ళు పడతాయి ఈ వ్యాపారాలు. 2 ఏళ్ళ? అంత సింపుల్ కాదు, 2-2.5 ఏళ్ళు. ఎందుకంటే ఈ వస్తువులని ఓ రోజులో అమ్మేసుకోవడానికి కుదరదు. అదేలేండి, ముందు మోసుకుపోవాలిగా. సరే, అక్కడి నుంచి బాగ్దాద్ నగరానికి ప్రయాణం అయ్యాడు. మొత్తాన్ని బాగ్దాద్ చేరాక ఏం చేశాడు, ఒక మంచి వీధిలో ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని తన సామాన్లన్నీ ఏ గదిలోకి ఆ గదిలోకి సర్దించుకుని, మరి 1-2 పని వాళ్ళని సహాయంగా పెట్టుకుని సామాన్లు ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఊళ్ళో మోడల్స్ చూపించి రావాలి కదా కొట్లల్లో, నా దగ్గర ఇవి ఉన్నాయి కావాలంటే మళ్ళీ పంపగలను అని చెప్పుకుంటే మొదటి సంవత్సరపు వ్యాపారం సక్సెస్ఫుల్గా అయింది. సంవత్సరం గడిచింది. 2వ సంవత్సరపు వ్యాపారానికి మళ్ళీ వ్యాపారపు పనులు మొదలు పెట్టుకుని ఊరి నుంచి తను వచ్చేసాడు, కానీ అక్కడి నుంచి కొన్ని ఏవో తెప్పించుకున్నాడు. ఆ తెప్పించుకున్న మోడల్స్ చూపిద్దామని కొట్లకి వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం కొట్లన్నీ మూసేశారు. ఏమిటంటే వ్యాపారస్తుల్లో ఎవరో ఒకళ్ళు చనిపోయారు, విచారపు దినాలు ఏవో. అందుకని గ్రీవెన్స్ అంటే పాపం వాళ్ళకి వచ్చిన కష్టానికి ఇదయ్యి అందరూ షాపులు మూసేశారు. సంతాప దినాలు సంతాప దినంగా ప్రకటించి షాపులన్నీ మూసేశారు కల్లా ఇతనేమనుకున్నాడు, మరి వ్యాపారం వీళ్ళ వల్లే జరుగుతోంది, వాళ్ళంతా పోయి అక్కడెక్కడో ఉంటే మనం కూడా అక్కడికే పోదామని ఏం చేశాడు, ఈ చేతిలో ఉన్న సరికేమో ఇంటికి పంపించేసి తను కూడా శ్మశానం వైపుకి వెళ్ళాడు. ఆ శ్మశానం ఎక్కడుంది, నగర ద్వారాలు దాటాక ఉంది. ఈ పర్టికులర్ వీళ్ళు వెళ్ళింది వాళ్ళు కనుక్కుంటూ వెళ్ళాడు, ద్వారాలు దాటాడు వెళ్ళాడు. సరే, అక్కడ వాళ్ళంతా ఏదో దుఃఖపడుతున్నారు, అక్కడ వ్యవహారాలు ఏవో ఉన్నాయి, అవన్నీ సాగించారు. చీకటి పడేశారు కల్లా వాళ్ళంతా ఓ గోరి ఏదో కట్టిస్తున్నారు, దాని చుట్టూ కూర్చున్నారు. ఎవ్వరు కదలటల్లా, రాత్రి అయిపోతుంది. ఏం చేయాలో తెలియలే వీడికి, ఇట్లా కూర్చోవాలో వాళ్ళ పద్ధతి. పిల్లాడే వాడు, ఇంకా ఓ 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయి అంతే. వాడికి ఏం తెలుస్తుంది, చిన్న ఐడియా రాలా. కూర్చోవాలని ఉంది, భయం వేస్తుంది. వాడికి ఏమనిపించింది, అమ్మో నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, ఈ ఏడాదిలో ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఉండలేదు, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని సరుకుందని తెలుసు జనాలకి, మరి ఎవడైనా దొంగతనానికి వెళ్తే అని చెప్పి చల్లగా వీళ్ళందరూ తాగి తింటున్నారు. అక్కడ ఆ వ్యవహారం అయిపోయాక రాత్రి ఆ చనిపోయిన వాడి గౌరవార్థం అక్కడ విందు చేసుకుని తాగి ఆయనతో పాటు మెలకుగా ఉండి వెళ్తారట. అక్కడ వాళ్ళ పద్ధతి అది ఆ ఊళ్ళల్లో. బాగుంది. అందరూ తాగారు. ఇది కుర్రాడికి ఇంకా తాగుడు అలవాటు వల్ల వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు నిద్రకు పడేసరికి వీడు అనుకున్నాడు వచ్చేసేద్దామని నడిచి వచ్చేసాడు. అట చీకటి దారి వెతుకుంటూ నగర ద్వారం దాకా వస్తే ద్వారం మూసేసింది. ఏం చెయ్యాలో తెలీలా. సరే, ఏమనుకున్నాడు, సరే వచ్చిన దారినే వెనకెళ్ళి ఆ జనం అంతా అక్కడ ఉన్నారు కదా, గోరీల దగ్గర ఎక్కడో చోట పడుకుతాం, ఇంకేం చేస్తాం, ఇక దొంగతనం అవని ఇంకోటమని చేసేదేమిలే. వెళ్ళిపోయాడు వెనక్కి. ఈ వచ్చేటప్పుడు ఏమైంది, కరెక్ట్గా వాళ్ళంతా ఎక్కడున్నారో అక్కడికి అతను వెళ్ళలేకపోయాడు. ఒక పక్కగా ఒక చక్కగా చుట్టూతా గోడ కట్టి ఒక మంచి పోక చెట్టు,
ఒక విశాలంగా చలవరాతితో కట్టిన ఒక పెద్ద సమాధి ఒకటి కనపడుతుంది. సరే ఈ అబ్బాయి ఏం చేశాడు, అక్కడక్కడ కాగడాలు ఉన్నాయి. ఆ వెలుగులో ఆ పెద్ద సమాధి ఉండి చుట్టూతా గోడ కట్టినట్టుగా ఉన్న అందులోకి వెళ్ళాడు. ఆ సమాధి పక్కన తలవరాయి అంటే ఈ పాలరాయి మన మార్బుల్ తోటి. ఏం చేస్తాడు, భగవంతుని దలుచుకుంటూ ఆ చెప్టా ఎక్కి పడుకున్నాడు. పడుకుంటే బరువుగా ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చేసరికి ఉలిక్కిపడి లేచాడు. బాగా నిద్ర పట్ల వాడికి. చూస్తే దూరంగా ఒకడెవడో కాగడ పట్టుకుని నడుస్తున్నాడు. పెద్ద పర్సనాలిటీ, 7 అడుగులు ఈజీగా ఉంటాడు వాడు. వెనకాల 2 వస్తున్నారు, ఒక పెట్టె మోసుకుని. వాడికి అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు ఈ రాత్రిపూట ఎందుకు వస్తున్నారు? ఒకవేళ ఎవరైనా చనిపోతే పగళ్ళు వస్తారు, మర్నాడు పొద్దున కదా రావాలి. పైగా ఈ వస్తున్న విధానం ఏదైతే ఉందో అది ప్రాపర్గా బాడీని తెచ్చే విధానంగా లేదు. చూస్తే ఆ వెనకాల వాళ్ళు కూడా 7.5 అడుగులు 7 అడుగులు పైమాట వాళ్ళు. అమ్మో, నల్లటి వాళ్ళు, నల్ల జాతి వాళ్ళు. అంటే ఎక్కడో బానిసలు అనమాట వాళ్ళు, పని చేయడానికి ఉద్దేశించిన వాళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ పెద్ద గోరి ఉందిగా, ఈ పిల్లాడు ఎప్పుడైతే శబ్దమైందో వాడి బెదిరి ఏం చేశాడు, చటుకున పోక చెట్టు ఎక్కే చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. తను అక్కడ కింద ఉండాల. ఈ పెద్ద గోరి పక్కనంతా చుట్టూతా ప్లేస్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఓ పక్కన టకటకా తవ్వేశారు. వచ్చిన పర్సనాలిటీలు 2 కలిసి. ఒకడు కాగడ పుచ్చుకుని వచ్చినాడు, మిగిలిన 2 తవ్వారు. తవ్వేసేసి వాళ్ళు తెచ్చిన చెక్క పెట్టని అందులో పడుకోబెట్టేశారు. అందులో పెట్టేశారు, పాతి పెట్టేసి మూసేశారు. వీడు చూస్తూనే ఉన్నాడు. శుభ్రంగా కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికల్లా వీడేం చేశాడు, చూశాడు. వాళ్ళందరూ వెళ్ళంగానే కొంచెం ఒక గంట పోయింది. ఎవ్వరూ రావట్లేదని నిర్ధారించుకుని వాడు పోయి ఆ పక్కనున్న తవ్వగోలు ఒకటి పట్టుకుని అది తవ్వటం మొదలుపెట్టాడు. వాడు ఏమనుకున్నాడంటే వాళ్ళు ఏదో బంగారమో డబ్బో దాచారనుకున్నాడు. అక్కడ అందులో శవం ఉందని వాడు అనుకోలే. ఓహోహో, వాళ్ళు ఏదో దాచిపెట్టారు. ఇక్కడ రాత్రి వేళ ఇలా దాచారు అంటే ఏదైనా డబ్బు ఉండొచ్చు కదా. సరే రాత మొత్తానికి తవ్వి దాన్ని పైకి తీసాడు. కష్టపడి లాగాడు బయటికి. బరువుగా ఉంది. లాగితే దానికి ఒక తాళం ఉంది. చుట్టుపక్కల ఏవో చిన్న రాళ్ళు ఉంటే ఓ పెదరాయి వచ్చి తాళం పగలగొట్టి తలుపు తీసి చూడును. ఇంకేమిటి ఎంత అందంగా ఉందో. ఒక అమ్మాయి ఉంది అందులో, చనిపోయి. ఒక అమ్మాయి ఒంటి నిండా నగలు, బ్రహ్మాండమైన వస్త్రాలు, మహాద్భుతంగా ఉంది. ఆ కనువెలుగులోనే ఆ పిల్ల తలతల్లాడిపోతుంది. వీడికి ఏమనిపించింది, ఎందుకో ఇది బతికే ఉంది అనిపించింది. ఓయ్, బతికే ఉంది అనిపిస్తే ఏం చేశాడు, అబ్బాయి పెట్టులోంచి లేవదీశాడు. లేచి బయటికి తీసుకొచ్చి దాన్ని ఎత్తుకొచ్చి ఆ చల్లరాయి మీద ఇంతకుముందు వాడు పడుకున్నాడుగా అక్కడ పడుకోబెట్టేసరికల్లా చల్లగాలికి ఆ అమ్మాయి ఇట్లా అని ఉలికిపడి లేచి పెద్దగా తుమ్మి పెద్ద వాంతి చేసుకుంది. దాన్ని గొంతులో ఇంచి ఓ చిన్న ఉండలాంటిది ఏదో పడింది ఆ వాంతిలో. ఆ అమ్మాయి అమ్మో అని కేకలు పెట్టి మంచినీళ్ళు తిండే, ఎవరైనా నీళ్ళు ఇవ్వండే అంటోంది. ఎవరినో పిలుస్తోందని అర్థమైంది తనకి. ఆ అమ్మాయికి ఏమైందో, ఆ చచ్చిపోవటం ఏమిటో, పాతి పెట్టడం ఏంటో, ఈ అరుపేమిటో తెలియలే వాడికి. వాడి పిక్కమొహం వేసుకుని నుంచుని ఉన్నాడు పక్కన. ఆ అమ్మాయి ఎటు, ఇదేమిటి, ఇది ఎక్కడ ఉన్నాను నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను అంత అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, ఏమోనండి మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టేశారు, ఏమైనా డబ్బులున్నాయేమోనని ఆ పెట్టె తీశాను, అందులో మీరున్నారు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయింది మంచినీళ్ళు కావాలి నాకు. ఆ మామూలుగా ఈ పెద్ద పెద్ద గోరీలు అవి ఉన్న చోట రోజు మంచినీళ్ళు పెడతారు, వాళ్ళ పద్ధతి అది. ఆ కుండలో నుంచి చిన్న పానపాత్ర ఏదో ఉంటే మన నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగి కోలుకుని, నాయన నేను తమాషా కూతల్ ఆ అమ్మాయి పేరు, కూతల్ కులూబ్ అలాంటిది ఏదో తమాషా పేరు. నేను ఖలీఫా గారి ఆ దివాణంలో పుట్టి పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నా కూడా క్రమంగా నేను అందంగా తయారవడంతో ఖలీఫా నా మీద మనసు పడ్డాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అసలు లెక్క ప్రకారం 3 రోజుల క్రితం 2 రోజుల క్రితమో మా పెళ్ళి అవ్వాల్సింది, ఖలీఫాతో నా పెళ్ళి అయిపోవాల్సింది. సరిగ్గా పెళ్లి సమయానికి ఏదో యుద్ధ వార్త వచ్చి ఆయన వెళ్ళిపోయాడు, వచ్చాక చేసుకుంటానన్నాడు. నన్ను పెళ్లి కూతురుగానే అలంకరించి ఉంచారు, అందుకే ఇన్ని నగలు ఇట్లా బట్టలు ఉన్నాయి. అయితే రాణి జుబేదాకి నన్ను బయట నుంచి తేకుండా తన వాకిట్లో తిరిగి పిల్లని పెళ్లి చేసుకుంటాననేసరికి ఆవిడకి నచ్చలేదు. నాకు పరిచారకులుగా 10 మందిని నియమించాడు ఖలీఫా. ఆ 10 మందిలో ఒకటి జుబేదా రాణి దగ్గర పాత దాసి. దాని ద్వారా నన్ను విందుకు పిలిపించింది.
రాత్రి ఏదో ఇచ్చారు తాగడానికి, నేను స్పృహ తప్పి పడిపోతే నా గొంతులో ఇది వేసేసి ఉంటారు, అది నల్లమందు భంగు గోళి, అది ఓహో. వేస్తే ఊపిరాడదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. తాగేసి పడిపోతే నోరు ఇట్లా పగలు తీస్తారు. ఆ గోళీ వేస్తే ఏమవుతుందంటే ఊపిరి అందదు, చచ్చిపోతారు. నేను కాళ్ళు చేతులు కొట్టుకున్నట్టుగా కూడా నాకు గుర్తుంది. నేను చచ్చిపోయాను అనుకున్నారేమో, పాతించేశారు. నీగుర బానిసలు వచ్చారు అంటే వాళ్ళు రాణి జుబేద అంతఃపుర బానిసలు, వాళ్ళు వాకిట్లో కాపలా ఉండేవాళ్ళు. వాడి పనల్లా ఏమీ అడగడు, వాడు ఏం చెప్తే అది చేస్తాడు. తీసుకెళ్ళి పాత పెట్టండి అంది, పాత పెట్టేశారు. అనేసరికల్లా సరే తను అన్నాడు, అయ్యో అలాగా అండి, మరి పోని మిమ్మల్ని రాణివాసానికి చేర్చను అన్నాడు. మళ్ళీ చంపేస్తారు నన్ను, మళ్ళీ చంపేస్తారు అని చెప్పి ఓ పంచె ఆ పెట్టెలో నన్ను పడుకోబెట్టేసి నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఒక గాడిదని తీసుకురా, ఆ గాడిద మీద నన్ను పెట్టుకుని తీసుకెళ్ళి మీ ఇంటికి తీసుకెళ్ళిపో, నేను బయటకు వచ్చాను అనే విషయం తెలియకూడదు అంటే వీడేం చేశాడు, సరేనని తెల్లవారుతూ ఉండగా ఆ అమ్మాయి వాడు అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వెళ్ళిపోయి వీడు ఏం చేశాడు, ఒక గాడిదని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెట్టెలో పడుకోబెట్టి మళ్ళీ ఆ అమ్మాయిని ఆ పెట్టెని గాడిద మీద వేసుకుని తన గదికి ఇంటికి తీసుకొచ్చేసుకున్నాడు. ఇంట్లో అట్ట పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చాక అప్పుడు బాగా తెల్లవారిపోయిన తర్వాత చూసుకుంది, వీడికి కుర్రాడు చక్కగా ఉన్నాడు, మంచివాడు, బాగా డబ్బులున్నాయి వీడి దగ్గర, గమనించింది అన్నీ గమనించుకుంది. కానీ ఏమందంటే, నేను ఖలీఫా మనిషిని, మన ఇద్దరం వేరే ఆలోచన ఏమి చేయడానికి వీల్లేదు అంటే వీడేం చేశాడు, అలాగే మీ ఇష్టం అన్నాడు. మీరు ఎన్నాళ్ళు ఉంటే ఆ నాళ్ళు నాతో, అమ్మాయి ఒంటి మీద ఎంతో బంగారం నగలు అన్నీ ఉన్నాయి కదా, సరే ఏం చేశాడు, నగలు గిగలు అన్నీ ఓ పెట్టెలో పెట్టుకుంది. తన ఏ పెట్టెలో మోసుకొచ్చాడో ఆ పెట్టెలో పెట్టుకుంది. వీడు బయటికి పోయి ఆహారం అన్నీ తీసుకొచ్చాడు. ఆ ఇంట్లోనే అతనితో పాటు ఉండిపోయింది. వీడు చెప్పాడు, నేను డమాస్కస్ నుంచి వచ్చాను, నేను వ్యాపారిని, మీకు ఖలీఫా వచ్చాక మీరు ఆయన దగ్గరికి వెళ్దురు కానీ ఓకే అని చెప్పాడు. అతనితో పాటే ఆ అమ్మాయి ఉండిపోయింది. ఒకళ్ళతో ఒకళ్ళు వీళ్ళు ప్రేమలో పడ్డారు. చిన్నపిల్ల, ఆ పిల్ల 18-19 ఏళ్ళు ఉంటాయి. కానీ ఖలీఫా ఏమంటాడు, తను పెళ్లి చేసుకోదలుచుకున్న పిల్ల ఎవరో వ్యాపారస్తుడితో వెళ్ళిపోతానంటే రాజు ఊరుకుంటాడా, రాజు ఊరుకోడు, ఏం గొడవ అవుతుందోనని ఆ అమ్మాయి మాట్లాడకుండా ఇతనితో పాటు ఉండిపోయింది. ఇద్దరు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి వ్యాపారం అబ్బాయి చేసుకునేవాడు, ఈ అమ్మాయి కొంచెం లోపలికి ఉన్న గదుల్లో ఆ అమ్మాయి ఉండేది. ఏదో పని అలవాటు ఉన్న పిల్లే కదా, వంట వండుకుని తింటూ ఉండేది, వీడికి కూడా పెడుతుండేది. వీళ్ళిద్దరూ ఇక్కడ కలిసి ఉండటం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే. ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటున్నాం. ఇంకా ఇంట్లో ఉన్నారు. ఘానిం కూతలు కులుపుని తెచ్చుకున్నాడు ఇంటికి, కలిసి ఉన్నారు. కాకపోతే అమ్మాయి ఖలీఫా కాబోయే రాణి నాకు ఎంత నచ్చినా కూడా చాలా మర్యాదగా పవిత్రంగా చూసి అతిథి మర్యాదగా లోటు రానివ్వకుండా రాణి అవుతుంది ఆవిడ, చక్కగా చూసుకున్నాడు. అయితే ఏమైంది, కొద్ది రోజులకి ఖలీఫా తిరిగి వచ్చేసరికి అలా ఈ జుబేదాకి భయం వేసింది. ఆయన వస్తున్నాడని వార్త వచ్చేసరికి రాణిగారికి భయం వేసింది. ఎలాగే దాన్ని చంపేశామని కనుక తెలిసిందో ఈయన ఏమంటాడు, ఎవరైనా ఐడియా చెప్పండి అంటే ఒక ముసలిది అది ఏం చెప్పిందంటే, ఏముంది, ఓ బొమ్మ చేయొచ్చు అటు ఇటుగా, బొమ్మ ఒకటి చేయిద్దాం, మట్టి బొమ్మ, కాస్త దానంత బారుతోటి బట్టలు కట్టేస్తే కాళ్ళు చేతులు ఉన్నట్టు కనపడతాయి అంతే. అక్కడి నుంచి ఆ బొమ్మ చచ్చిపోయిందని ప్రచారం చేసి మనమే లోపల దీని దగ్గర జనానాకి దగ్గరలోనే మనం సమాధి చేయిద్దాం. సమాధికి చక్కగా చక్కని అందమైన గోరి కట్టించు. పిల్ల చాలా బ్యూటీ కదా, బ్యూటిఫుల్ గోరి ఒకటి కట్టించు. దానికి కావాల్సిన దీపాలు అవన్నీ, పరదాలు, బాలీసులు అక్కడ అంటే అట్లా చక్కగా చేయాలి. దాని మీద వస్త్రాలు కప్పటం, సిల్క్ వస్త్రాలు కప్పటము, అలాంటివన్నీ చేయొచ్చు. మంచినీళ్ళు ఒక గాజు కుప్పెతో మంచినీళ్ళు పెట్టడం, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఆయన వచ్చి ఏడుస్తాడు, మహా అయితే 4 ప్రార్థనలు చేయిస్తాడు. అనుమానం తీరకపోతే ఓపెన్ చేసి చూస్తే సమాధి చేసిన బొమ్మనే కదా చూస్తాడు. ముట్టుకుని కావలించుకుని పిండి పిసికి ఏం చేయడు కదా, బొమ్మ కనపడుతుంది, ముక్కు మొహం కనిపిస్తున్నాయి కదా. మనం ఎలాగో సమాధి చేసినప్పుడు ఏం చేస్తాం, చక్కగా వస్త్రాలంకరణ, ముక్కుకి అన్నీ పెడతాం, పోతే పైన ఆభరణాలు దాంతోపాటే చేసేద్దాం అనేసరికి ఇదేదో బాగానే ఉందనుకుని ఆయన రావడానికి 3 రోజుల ముందే 4 రోజుల ముందే చచ్చిపోయినట్టు ఆయన వస్తానన్నాడు. కానీ అని వచ్చేయడు కదా, 15 రోజులు పడుతుంది రావడానికి 4 రోజుల ముందే కూతల కులుబు చనిపోయిందని ప్రచారం చేసి ఓ బొమ్మ చేయించి ఆ బొమ్మని పాతి పెట్టించి శాస్త్రోక్తంగా అనుమానం రాకుండా గోరి కట్టించింది. ఈవిడ సమాధి కట్టించి ఆవిడ కళ్ళనీళ్ళు కారుస్తూ కూర్చుంది అక్కడే. మరి ఖలీఫా గారు వచ్చాడు ఊళ్ళోకి. ఏమిటి జనాన అంతా నిశ్శబ్దంగా ఉందని ఇదనే కనుక్కున్నాడు. కులుబేది అని అడిగాడు. అడిగేసరికల్లా
దాసీలు వలవల ఏడ్చేసి రాణిగారు ఇప్పుడు అక్కడే ఉన్నారు పదండి అని ఈయన మోసిపోయారు అక్కడికి. చూస్తే ఉంది అప్పుడు ఏడుస్తుంది కూర్చొని. అప్పటిదాకా బాగానే కూర్చుంది, ఆయన చూశాక ఏడుపు మొదలుపెట్టింది. నేను ఇట్లా జయించాను అనగానే ఆయనకి అయ్యో చనిపోయిందా అని బోరమని ఏడ్చాడు ముందు. అక్కడంతా చేసిన ఏర్పాట్లు అవి చూసి పోనీలే పరలోక ప్రయాణం బాగా జయించిందని సంతోషించాడు. ప్రార్థనలు చేయించాడు అక్కడ అమ్మాయి ఆత్మశాంతి కోసం. అక్కడి నుంచి 3 రోజులు గడిచేసరికి ఆయనకి ఏమనిపించింది, శుభ్రంగా గుండుపీకలాగా ఉన్న పిల్ల పుసుకుమని ఎందుకు పోతుంది, వెళ్ళేటప్పుడు కులాసాగా ఉంది కదా, అదే నెల తిరగకుండా చచ్చిపోయే జబ్బేం చేసి ఉంటుంది దానికి అనుమానం. పైగా 5-6 ఏళ్ల వయసు అప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. అది ఎప్పుడు జిర్రుని చీదేరు పిల్ల, తన మీద బెంగపెట్టుకుంటుంది, చచ్చిపోతుందా. అదే అనుమానం వచ్చి గోరి తవ్వించండి రా అన్నాడు. తవ్వించి చూస్తే లోపల కనపడి బాడీ కనపడుతోంది కదా, చెక్కపెట్టి కూడా తీస్తే శవం కనపడుతోంది. ఇంకేం చేస్తాడు, శవాలు ముట్టుకోకూడదు, తప్పు కదా, వాటి పరలోక ప్రయాణాన్ని పాడు చేయటం అసలు గోరీ తీయటమే చాలా తప్పు. చెంపలేసుకున్నాడు, వేయించేసి రాత్రి పగలు దుఃఖించాడు. 1 రోజులు దుఃఖించేట ఆయన. రోజు వచ్చి కాసేపు కూర్చొని ఏడ్చేవాడు అక్కడ. అయ్యో నేను ఇలా అనుకున్నాను, నేను అలా అనుకున్నాను, నేను రాణి చేద్దాం అనుకున్నాను, నీ పరిస్థితి ఇలా అయిపోయింది, చిన్న పిల్లవి, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినాయి, ఇలా ఏదో ఏడ్చేవాడు. 4 రోజుల తర్వాత ఒకనాడు దుఃఖం అయిపోయాక ఆయన రోజు లేచి వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఏదో కొంచెం పుచ్చుకుని ఆడే పడుకుని నిద్రపోయేసరికి అలా విసిరేవాళ్ళు. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ విసిరాలి పాపం, వాళ్ళ కర్మ. వాళ్ళు విసురుతున్నారు. ఈయనకి 3 ఎప్పుడో మెలకు వచ్చింది. ఆయన నిలబడి విసురుతున్న ఆడాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈయన దుఃఖం ఎప్పటికి పూర్తవుతుందే, సావం దానికోసం నెల నుంచి ఏడుస్తున్నాడు, నెల నుంచి ప్రార్థనలు చేస్తున్నాడు, నెల నుంచి భోజనాలు పెట్టిస్తున్నాడు. అదే ఈ పని చేయించిన రాణి హాయిగా అంతఃపురంలో శుభ్రంగా నిద్రపోతుంది, ఈయనేమో ఈ గోరి పక్కన పడుకుంటున్నాడు పాపం అని ఒక ఆవిడ. రెండో అమ్మాయి ఉంటుంది, ఈయన అసలు ఎవరి కోసం ఏడుస్తున్నాడు, ఆ కులుపు శుభ్రంగా ఆ డమాస్కస్ నగరం నుంచి వచ్చిన కుర్రాడు, వాడు వ్యాపారితోటి హాయిమని ఉంది. రాణిగారు పాతేయించినా వాడు బతికిచ్చేట, మనకి ఏముంది, అది కొన్నాళ్ళకి బయటకు వచ్చేస్తుంది అంతేగా. వాడు బతికే ఉందిట. డమాస్కస్ నగరం నుంచి వచ్చేను కుర్రాడు అనగానే ఈయనకి మండిపోయింది. అది బతికే ఉందన్న సంతోషం కాదు, వాడెవడితోటో ఉందనిపించింది. అనిపించగానే ఆయన అరిచి కేకలు పెట్టాడు. జుబేదాన్ని నెలదాకా నీ మొహం చూడగానే ఆవిడని తిట్టాడు. ఈ కులుపు ఎక్కడుందో వెతకండి అన్నారు. అక్కడి నుంచి వ్యాపారస్తులకి కబురు వెళ్ళింది, డమాస్కస్ నుంచి వచ్చిన కుర్రాళ్ళు ఎవరు, వాడెవడింట్లో ఒక పిల్ల ఉంది మొదలుపెట్టారు. 2 రోజుల మొత్తం సమాచారం వచ్చేసేసింది. జాఫర్ని పిలిచేశాడు ఈయన. వెళ్ళి ఆ కుతుబుని ఈడ్చుకురా, ఎవడైతే ఈ పిల్లని తనతో ఉంచుకున్నాడో వాడి ఇల్లు భూస్థాపితం చేయి, మంట అంటించేసేయాలి దానికి, వాడిని చంపేయి అనగానే మొత్తం జమాబందీ అంతా బయలుదేరింది అక్కడికి. ఈ పటాటోపంగా వస్తారు వాళ్ళు, సింపుల్గా రారు. ఎప్పుడైతే ఈ పటాటోప శబ్దం వినపడేది అప్పుడే పాపం వీళ్ళిద్దరు భోజనానికి కూర్చుంటున్నారు. ఆ శబ్దం వినపడంగా నా పిల్ల చిన్నప్పటి నుంచి దివాణంలో ఉంది ఆ కుతుబు, తనకు తెలుసు. అమ్మో వచ్చేస్తున్నారు, ఇది నీకోసమే వస్తుంది, ఖచ్చితంగా పారిపో, నువ్వు మీ ఇంటికి వెళ్ళపోక ముందు ఇక్కడి నుంచి పారిపో, నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను అని చెప్పి అతనికి సంపాదించుకున్న డబ్బంతా తనని మోసుకొచ్చాడు కదా ఆ పెట్టెలో పెట్టేసి, అతని డబ్బులు ఉన్నాయి బోల్డన్ని, 2 సంవత్సరాల వ్యాపారం కదా, ఇంకా కొంత సరుకు కూడా ఉంది, సరుకు వదిలిపెట్టేసింది. కానీ అతను సంపాదించిన డబ్బంతా పెట్టెలో పెట్టేసేసింది, తన నగలన్నీ పెట్టెలో పంపించాలా, వాడిని పంపించేసింది, పెట్టెలో ఇవి సర్దేసేసింది. మనం బతుకుంటే మళ్ళీ కలుసుకుందాము అని చెప్పి వాడిని బయట పంపించేసింది. వాడు ఆ తింటున్న ఒక ముద్ద చేయగడుకుని పరిగెత్తుకుంటూ పారిపోయాడు. జాఫర్ లోపలికి వచ్చేసరికి ఈవిడ చక్కగా అలంకరించుకుని జాఫర్కి నమస్కారాలు చెప్పింది. ఆయన అన్నాడు, ఏమ్మా నువ్వు బతికే ఉన్నావా అంటే, అవును బతికే ఉన్నాను అంటే, ఈ కుర్రాడు ఎవరు ఏమిటి అంటే, ఇది ఘానిమని, అతను లేడు వెళ్ళిపోయాడు అనగానే, ఇల్లు నేలమట్టం చేయమని ఆజ్ఞ ఉంది నాకు, వాడు లేడు కాబట్టి మానేస్తామో అనకూడదు, రాజుగారు ఏది జారీ చేస్తే చేయవలసిందే. ఓహో మరి ఏం చేస్తారు, నన్ను రక్షించాడండి అంది. అయినా సరే నీతో ఉన్నాడు, నీతో ఉన్నవాడిని చేయించాల్సిందే. ఆ ఇల్లు నేలమట్టం చేశారు, ఆ సరుకంతా తగలబెట్టేశారు, సమస్తము చేశారు, వాడు తప్పించుకున్నాడు. ఈ అమ్మాయిని తీసుకుపోయారు. ఆయనకి ఏమనిపించింది, అమ్మాయి బతుకున్నందుకు సంతోషం అనిపించినప్పటికీ ఒకవేళ ఇది వాడితోటి స్పెండ్ చేస్తోందేమో అని అనుమానం వచ్చేసింది ఆయనకి. రావడం ఏంటి, దీన్ని జైల్లో బారేయండి,
వాడు ఎక్కడున్నా పెడరెక్కలు విరిచి పట్టుకోండి. అక్కడి నుంచి డమాస్కస్ నగరంలో ఉన్న సుల్తాన్కి ఒక ఉత్తరం రాశారు. ఫలానా అయ్యూబ్ కొడుకైనటువంటి వీడు ఖానిం అనేవాడు ఖలీఫా వివాహం చేసుకోవాల్సిన అమ్మాయితోటి ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి వాడు అక్కడికి వస్తే వాడిని చంపేయాలి. వాళ్ళ అమ్మ చెల్లి అక్క నాన్న ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ వీధుల్లో పారేయండి, వాళ్ళ ఇల్లు భూస్థాపితం చేయండి. ఇది ఆజ్ఞ. ఖలీఫాకి సుల్తాన్లంతా లోబడి ఉండాలి కదా, ఆజ్ఞ అక్కడికి వెళ్ళిపోయింది. ఈ కుతుబ్నేమో దీంట్లో పడేశారు, జైల్లో పడేశారు. ఆ పిల్ల ఏడుస్తూ కూర్చుంది. నేను వాడితో పాటు పోయినా బతికుండేవాళ్ళం, ఎందుకు ఇక్కడ ఈ అనవసరంగా? ఈ ఖలీఫా కోసం కదా, వాడితో ఏమి పాపం స్నేహం కూడా చేయకుండా చేసుకున్నాను. ఏడుస్తూ ఉండేది. అక్కడి నుంచి ఏమైంది, అక్కడికి వెళ్ళింది కబురు. అక్కడికి వెళ్ళగానే సుల్తాన్ వెంటనే వచ్చి వీళ్ళని కనుక్కున్నాడు. ఈ అబ్బాయి వ్యాపారం చేసుకొస్తానని చెప్పాడు కానీ 3 ఏళ్ళు పడుతుంది 2 ఏళ్ళు పడుతుందని వాళ్ళ అమ్మకి చెప్పలే. బిజినెస్లో పడిపోయాడు. 1.5 సంవత్సరం అయినా పిల్లాడు రాకపోతే ఆ కాలంలో కబుర్లు అవి పెద్దగా తెలిసేవి కాదు. వాళ్ళు ఇప్పటికో తిరిగి వచ్చేవాళ్ళు. వాళ్ళేమనుకున్నారు, వచ్చినట్టు లేకపోతే లేదు. పిల్లవాడు చనిపోయాడు అనుకుని వాడి జ్ఞాపకార్థం ఓ గోరి కట్టించి వాళ్ళ అమ్మ రోజు ఏడుస్తుంది. అక్కడ పిల్లలు సైనికుల లోపల ఇంట్లోకి వెళ్ళేసరికల్లా వాళ్ళు చెప్పారు, మా అబ్బాయి 2.5 సంవత్సరాలు అయింది, అసలు రానే లేదు, బాగ్దాద్ వెళ్ళాడు, కబురు కాకరకాయ లేదు. ఆ అబ్బాయి కొత్తగా వ్యాపారానికి వెళ్ళాడు, కొత్త బిచ్చగాడు. తర్వాత ఇట్లా కబుర్లు చేయటాలు అవి తెలిసిన వాడు కాదు, వాడి వ్యాపారంలో ఆరితేరిన వాడు కాదు, చిన్న కుర్రాడు కదా, 22 ఏళ్ల వాడు అని చెప్పింది. చెప్పేసరికల్లా ఆ సుల్తాన్ మనుషులు ఏమన్నారంటే, మాకు అదంతా తెలియదు, ఈ అబ్బాయి బాగ్దాద్ నగరంలో ఖలీఫా చేసుకోబోయవలసినటువంటి అమ్మాయితోటి ఏదో చేశాడు ఇబ్బంది, అందుకని అక్కడి నుంచి వచ్చిన ఆజ్ఞ. వాళ్ళ కట్టుబట్టలు కూడా విప్పించి పాత గుడ్డలు కట్టించి వీళ్ళు బయటకు తోసేయమన్నారు. ఆజ్ఞ అదే. ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిపించారు. అవి మొత్తం ఖజానాకి వెళ్ళిపోయినాయి. వీళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెద్ద వస్తువులన్నీ వెళ్ళిపోయినాయి. ఇల్లు నేలమట్టం చేశారు. తల్లి చెపిల్ల ఏం చేస్తారు, రోడ్డును పడ్డారు. ఒకవేళ వీడు బాగ్దాదు నగరపు చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాడేమో, భగవంతుడు అనుకూలిస్తే కనపడతాడేమోనని వాళ్ళిద్దరూ బాగ్దాదు నగరం వైపు ప్రయాణం చేశారు. ఆ రోజుల్లో ఏంటంటే ఆ ఊళ్ళల్లో ఖచ్చితంగా ఊళ్ళల్లో ధర్మసత్రాలు ఉండేవి. ఎక్కడైనా ఉండటానికి బస చేయడానికి ఉండేది. ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ ఊరు వెళ్తున్నారు అడిగేవాళ్ళు తప్ప డబ్బు అడిగేవారు కాదు. ఖలీఫా ఏర్పరిచినవి ఉండేవి. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చే వాళ్ళ పండుగకి అందరూ విరివిగా ఈ ధర్మసత్రాలకి దానాలు చేస్తారు. వాళ్ళ సిస్టమ్ అది. అదే అట్లా పాపం ఆ కట్టు బట్టలతోటి వీళ్ళిద్దరూ రోడ్డును పడ్డారు. రోడ్డును పడేసరికల్లా కొద్ది రోజులు ఇలా గడిచినాయి. 1 నెల గడిచిపోయింది. ఖలీఫా ఆయన ఉన్న వ్యవహారాల్లో అప్పుడు వచ్చిన ఉద్రేకంలో చేశాడు కానీ ఈ కుతుబ్ గురించి మర్చిపోయాడు. ఒకరోజు ఏమైందంటే ఆయన 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఖైదులో తిరగటం ఆయన అలవాటు. అదే ఆయన ఖైదులోకి వెళ్ళాడు. ఎక్కడైతే ఈ జైళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్తే అక్కడ ఒక గొంతు వినిపిస్తుంది అన్నమాట. గొంతు, ఎలాంటి దుర్మార్గులు ఉంటారు లోకంలో, ఎలాంటి దుర్మార్గులు ఉంటారు, ఖలీఫా సొత్తని ముట్టుకొని వాడిని చివరికి భూస్థాపితం కూడా చేసేస్తారు, దేవుడు మెచ్చని ఇలాంటి ఖలీఫాలు ఏమైపోతారో, ఇలా ఖలీఫాకి ఏం కాకూడదు, ఆయన అజ్ఞానంతో చేసిన ఈ తప్పుని భగవంతుడు క్షమించాలని ఒక ప్రార్థన వినపడుతోంది. ఎవరిదిరా ఈ గొంతు అని కేకేస్తే ఆ గొంతు. అప్పుడు ఆయన గుర్తొచ్చింది. ఏమిటో అంటున్నావు, నువ్వు ఏమంటున్నావంటే, నేనేం చెప్పను, పెళ్లి కూతురుగా ఉన్న నన్ను నీ భార్యే తాగించి నా నోట్లో బంగు ఉండేసి నన్ను చంపేసినట్టు అనుకుని తీసుకెళ్ళి మీ వంశస్థులు ఉండే చోట పాత పెట్టించింది. ఒక కుర్రాడు మన దేశస్థుడు కూడా కాదు, పాపం కాపాడాడు. వాడు కాపాడి నన్ను, నేను నీకు కాబోయే భార్యనని 1 నెల రోజుల పై మాటగా తన ఇంట్లో ఉంచుకుని నా నగా నట్రా ముట్టుకోకుండా నన్నేమీ చేయకుండా అతిథి మర్యాదలు చేసి నాకు వయసుకు అనురూపమైనప్పుడు, నువ్వు ఇంత పెద్దవాడివి, నువ్వు ఖలీఫావు కాబట్టి నీతో పెళ్లి కొప్పుకున్నా, ఇంకో పిల్ల ఎవరైనా వాడిని ప్రేమించుండేది, నేను నీకోసం ఉంటే నువ్వేమో ఇలా చేసావు, వాడి భూస్థాపితం చేసావు, ఇది కాకుండా వాళ్ళ అమ్మని అక్క చెల్లెల్ని ఏం చేసావో. తెలియక తప్పులు చేస్తారు ఖలీఫాలు, వాళ్ళని క్షమించమని దేవుడికి దండం పెట్టుకుంటున్నానంటే చాలా బాధ వచ్చేసింది. అయ్యో ఇంత పని చేశానా నేను, వాడు మంచివాడు అనమాట. అదే సరే అయితే కూతుపు నీకు అనుమతిస్తున్నాను, వాడినే పెళ్లి చేసుకుందు కానీ వాడు ఎక్కడున్నాడో వెతుకుదాం అని చెప్పాడు. ఎక్కడున్నాడో వెతికిస్తానన్నాడు. ఇక అక్కడి నుంచి వెతుకులాట మొదలు పెట్టారు. ఎంత వెతికినా వాడు దొరకల. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు వీళ్ళకి. వాడు డమాస్కస్కి వెళ్ళాల, బాగ్దాదులో లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, వాడు బయలుదేరాడు ఎక్కడికో.
ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఏం చేసింది, సరే అక్కడ ఇక్కడ అన్ని చోట్ల దానాలు ధర్మాలు చేయటం, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా మాట్లాడటం అని ప్రతి చోటకి వెళ్ళటం. అమ్మాయి ఏంటంటే ఖజానా నుంచి ఇప్పుడు అతని డబ్బు అమ్మాయి పెట్టె తెచ్చుకుంది కదా, ఆ అమ్మాయి పెట్టెను ఒక మూల పారేయించారు. ఈ పెట్టె నాదని చెప్పింది. ఆ రోజున ఈ అమ్మాయి జాఫర్తో కలిసి వచ్చేటప్పుడు అతను వెళ్ళిపోయాడు, ఈ పెట్టె మాత్రం నాదని, అందులో అతని డబ్బంతా ఉంది. అవును. ఇక ఈ డబ్బు దానం చేయటం మొదలుపెట్టింది. ప్రతి వాళ్ళకి దానం చేసి ఫలానా పోలికల్లో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసారా, ఫలానా కుర్రవాడు అని అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టింది. అతని తల్లి చెల్లెలు ఇటువైపే వస్తున్నారు, ఈ అమ్మాయి కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఈ ఘానిం ఎక్కడున్నాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే. రమ్మగారు ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటున్నాం, 3వ భాగం చెప్తున్నాం కదా. Yes. అన్నా చెల్లెలు. సరే, ఈ ఘానిము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడా, వాడు గుండె పగిలేలాగా ఏడ్చుకుంటూ పోయాడు. ఎందుకంటే తన మీదకి వచ్చిన ఆపత్తు ఆ అమ్మాయిని వదిలేయాల్సి వచ్చింది, ఆస్తంతా వదులుకోవాల్సి వచ్చింది. ఇంటికి వెళ్తే అమ్మ చెల్లి ఏమవుతారో తెలియదు. ఖలీఫా తన మీదకి బందోబస్తుని పంపించాడు అంటే తన బతుకు అయిపోయినట్టే. పాపం అలా నడుస్తూ ఓ పల్లెటూరు దగ్గర ఒక మసీదు వాకిట్లో పడుకొని నిద్రపోయాడు. వాడు 1 రోజు 2 రోజుల పాటు నడిచాడు, ఆహారం లేదు, అన్నం తింటూ లేచి వచ్చేసాడా. దిగులు బెంగ భయముతోటి అట్ట శవంలా పడున్నాడు. అయితే వాళ్ళు చచ్చిపోయాడు అనుకున్నారు కొంతమంది. కాదులే, బతికే ఉన్నాడు, పాపం చిన్నపిల్లాడల్లే ఉన్నాడని ఎవరో ఏం చేశారు, ఏదో ఆహారం పెట్టారు. వాడికి మెలకు వచ్చింది కానీ నీరసంతో తినబుద్ధి కాల. అలాగే చాప చుట్టలా పడున్నాడు. విపరీతంగా జ్వరం వచ్చేసింది. జ్వరం సరకాల వచ్చే ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కదా, ప్రార్థనా మందిరం బయట పడిపోయాడు. వీళ్ళంతా ఏమనుకున్నారు, అయ్యో పాపం చచ్చిపోతాడేమో, తల 1 రూపాయి వేయండి, వీడిని ఆసుపత్రికి తీసుకెళ్దామని ఒక గుర్రబండి వాడు ఒంటి గుర్రబళ్ళు తిరిగేవి కదా, ఒంటెద్దు బళ్ళు లాంటివి, ఒంటి గుర్రబళ్ళు జట్కా వాడిని పిలిచి, అరే చాపల చుట్టూ ఈ కుర్రాన్ని తీసుకుపోయి ఆసుపత్రిలో పడేంట్రా, వాళ్ళు ఏదైనా మందేస్తారు, ఇదిగో ఇంతమంది తలా 1 రూపాయి వేశారు, దినారాలో ఏదో అంటారు, తలా 1 దినారం ఇచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆసుపత్రిలో కూడా వాడు ఏమీ కోలుకోలే. వాడికి ఏంటంటే మందు వేసినా ఏదో ఇంత ముద్ద పెట్టినా భయం లోపల. ఆస్తంతా తండ్రి సంపాదించి ఇచ్చిన మొత్తం ఆస్తంతా అక్కడే ఉండిపోయింది, వాడు సంపాదించుకున్నది ఉండిపోయింది. ఇక ఆ దిగులతో వాడు కోలుకోకుండా అయిపోయాడు. నెలన్నర గడిచిపోయింది. ఈ చాపలో చుట్టి ఆ బండి మీద వేస్తున్నప్పుడు అదే దారిలో నడిచొస్తున్నారు ఘానిం వాళ్ళ అమ్మ చెల్లి. వాళ్ళిద్దరూ పాపంగా చూడ్డానికి మన ఘానిమల్లే ఉన్నాడే అనుకుంటూ పోయారు. అయ్యో, వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడనుకు వాళ్ళకి అర్థం. వాళ్ళు అలాంటివేం ఊహించలా. వాళ్ళు ఊహించలా. వాడు ఎవడో పిల్లని ఏదో చేశాడంటే వాడు టింగురంగా మన ఉంటాడని కూడుకుంటున్నారు పాపం వాళ్ళు. అదే ఇలా ఉండుంటాడని ఊహించలా. వాడు పారిపోయినా ఇంత దౌర్భాగ్య స్థితిలో వాడిని ఊహించలా వాళ్ళు పాపం. సరే, అక్కడి నుంచి ఏమైంది, ఈ ఆసుపత్రి నుంచి ఒక మహానుభావుడు ఎవడో వచ్చి ఏదో డబ్బులు దానం చేస్తూ వీళ్ళని బాగ్దాదు నగరంలో వైపుకి తరలించాడు, ఇక్కడ అనారోగ్యంగా ఉన్న వాళ్ళని. అక్కడ ఇంకో పెద్ద ఆసుపత్రి ఉంది, అక్కడ నేను సేవ చేయిస్తాను అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, వాడు అలాగే పడున్నాడు. ఓపిక ఉండేది కాదు పాపం, నీరసంగా ఉన్నాడు. అయితే ఒకనాడు ఒక వ్యాపారస్తుడు దానాలు చేయటానికి వచ్చి కొంచెం కోలుకుని ఆ ఆసుపత్రి బయట కూర్చున్న అబ్బాయిని చూసి, ఎవరి అబ్బాయి నాయనా నువ్వేమిటి అని అడిగితే, దమాస్కస్ నగరానికి చెందిన వాడిని, నేను వ్యాపారస్తుడిని, ఏదో ఇబ్బంది వచ్చింది, సంపద అంతా పోయింది, అనారోగ్యంతో ఉన్నానంటే, సరే మా ఇంటిరా, నీకు నేను వైద్యం చేయిస్తాను అని చెప్పి సంవత్సరంలో ఒకసారి అట్లా దానం చేసే ప్రక్రియలు ఉంటాయి వాళ్ళకి. ఇతను తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ లోపల ఏమైంది, ఈ అమ్మాయి ఉంది కదా, ఈ కుతుబ్ అమ్మాయి, ఇతను ఖలీఫా ఏం చెప్పాడు, నీ ఇష్టం వచ్చినట్టు వెతుక్కో ఆ అబ్బాయిని, వాడిని నువ్వే పెళ్లి చేసుకుంది కానీ, నువ్వు వాడినే పెళ్లి చేసుకుంది కానీ, నువ్వు నాకు అక్కర్లేదన్నాడు. ఈ అమ్మాయి వెతుక్కుంటూ ఏం చేస్తుంది, వ్యాపారస్తులందరి దగ్గరికి వెళ్ళి ఫలానా పోలిగ్గా ఉండే కుర్రవాడు, అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా డమాస్కస్ నుంచి బాగ్దాద్ వస్తే కనుక నాకు తెలియచేయండి. ఇది వరకు వచ్చేవాడండి, ఇప్పుడు రావట్లేదు అంటున్నారు. అక్కడి నుంచి ధర్మశాలలు అన్ని చోట్లకి డమాస్కస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆగారా, ఎవరైనా వచ్చారా, ఎవరైనా ఉన్నారా అని అందరికీ చెప్పుకుంటూ వచ్చింది, తిరుగుతూ ఉండేది. అయితే ఒకనాడు ఈ వ్యాపారస్తుడిది కలిసింది ఆవిడ, ఆ అమ్మాయి. కలిసినప్పుడు, నేను డమాస్కస్ కుర్రాన్నే ఒకడిని నేను చేరదీశానమ్మా, వాడు తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నాడు పాపము అని చెప్పాడు. చూస్తానంటే ఈ అమ్మాయికి ఎలా తెలుసు, నున్నగా షేవ్ చేసిన గడ్డం, జవజవలాడుతూ చెంగుమంటూ ఉండే ఇంతెత్తునుండే పిల్లాడు ఆ అమ్మాయికి తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి చూసేసరికల్లా ఎముకలు గూడులాగా ఉండి జీబులాగా గడ్డం పెరిగిపోయి
ఇట్లా వంగిపోయి ఉన్నవాడిని చూసి గుర్తుపట్ల అమ్మాయి. ఇతను కాదులేండి అయ్యో అనేసింది. అని పాపం ఇతనికి వైద్యం చేయించండి, ఏం కష్టాలు పడి ఇట్లా పాడైపోయాడో, చిన్న వయసు వాడాలనే ఉన్నాడు అని ఆయన చేతికి డబ్బిచ్చింది. నా డబ్బులు కూడా వాడండి ఇతనికే. కొన్ని రోజులు పోయాక వీళ్ళు బాగ్దాద్ నగరానికి వచ్చేసరి ఘానిం వాళ్ళ అమ్మ చెల్లెలు అక్కడి నుంచి వ్యాపారస్తుల వీధిలోకి వెళ్ళి, ఏమండి ఎవరైనా ఇట్లా ఒక కుర్రాడు వచ్చి వ్యాపారానికి వచ్చాడా, అతని పరిస్థితులు ఏమైనా తెలుసా, ఏదైనా జరిగిందా ఈ ఊళ్ళో అని ఒక్కోళ్ళని అడుక్కుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే ఈ అమ్మాయి ఏమైంది, ఈ వ్యాపారస్తుడు ఉన్నాడుగా ఈ ఘానింని చేరదీసిన ఆయన, అమ్మాయి ఎవరమ్మా ఏమిటమ్మా అని, మరి మేము అయ్యూబ్ కొడుకునైతే మేము చూడలేదు, నాకు తెలీదు, కానీ నాకు ఆ డమాస్కస్కి చెందిన ఒక కుర్రాడు మా దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. చెప్తే సరే వాడు చూస్తామన్నారు. వాళ్ళ అబ్బాయిని చూసి 3 సంవత్సరాలు అయింది. తల్లి చెల్లెలు వాళ్ళకు కూడా ఒక పిల్లాడు తెలుసు, ఈ ఉన్నవాడిని వాళ్ళు గుర్తుపట్టలేదు. పైగా ఏంటంటే మగవాళ్ళని అంత బరకాయించి బాగా పరిశీలించే అవకాశం ఉన్న పరిస్థితులు కావు వాళ్ళవి. చూశారు కాదన్నారు. మావాడు ఇంకా పొడుగండి, మావాడు ఇంకా తెలుపండి అనుకున్నారు. అయ్యో వాడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, అమ్మ చెల్లి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఈ వ్యాపారస్తుడు ఏం చేశాడు, కుతుబ్కి కబురు చేశాడు. నువ్వు ఇదివరకు అయ్యూబ్ నగరం గురించి, అయ్యూబ్ని కొడుకు గురించి అడిగావు కదా, డమాస్కస్ గురించి, వాళ్ళ ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఫ్యామిలీ వచ్చారు మా దగ్గరికి, వచ్చి వాళ్ళని చూస్తానంటే చూడు, వాళ్ళు పాప అన్నీ కోల్పోయి ఉన్నారు, దిక్కుమాలిపోయి ఉన్నారు అని చెప్పేసి కబురు చేసేసరికల్లా ఆ కుతుబ్ ఏం చేసింది, వచ్చింది వీళ్ళని చూడడానికి. అయ్యో వీళ్ళు ఇట్లా బీద స్థితిలో ఉండవలసిన వాళ్ళు కాదండి, పెద్దింటి వాళ్ళకి మళ్ళీ ఉన్నారు అంటే ఆవిడ వలవలా ఏడ్చింది. ఘానిం వాళ్ళమ్మ, మేము పెద్దింటి వాళ్ళమేనమ్మా, నా భర్త చాలా పెద్ద వ్యాపారి, మా పిల్లాడు ఘానిము, వాడేమో ఈ ఊరొచ్చి ఏమిటో చేసేట అనగానే అమ్మాయికి ఎవ్వమని కేకపెట్టి మూర్చిపోయింది ఆ కుతుబ్ కాస్త. ఆ అమ్మాయి శైత్యోపచారాలు చేశారు. ఎందుకమ్మా ఏమిటంటే, అయ్యో ఆ పాపిష్టి దాన్ని నేనేనండి, ఘానిం నాతోటే ఉన్నాడు, నా వల్లే ఈయన ఖలీఫా అతని మీద పగబట్టాడు, ఏమైపోయాడో ఘానిము అని ఏడ్చుకున్నారు. అక్కడి నుంచి వీళ్ళని నాతో తీసుకెళ్తాను, నాతో ఉంచుకుంటాను, నా దగ్గర అట్టు పెట్టుకుంటాను. ఇవి అతను అన్నాడు, వీళ్ళని కొంచెం కోలుకునే దాకా సరే నువ్వు దబ్బిస్తావు కదా, మీ దగ్గర ఉంచుకుందాం, ఇక్కడే ఉంచుకుందాం. వాళ్ళు అదే ఇంట్లో ఉన్నారు, ఆ కుర్రాడు అదే ఇంట్లో. వాడు కూడా గుర్తుపట్టలేదు రమ్మగారు. వాడట మంచాన పడి ఉన్నాడు అంతే. అయితే పైగా ఏంటంటే వాళ్ళ ఇళ్ళు అవన్నీ ఒక డిఫరెంట్ విజయ, మన ఇళ్ళ లాంటి ఇళ్ళు కావు. ఆడవాళ్ళు ఉండే గదులు వేరు, మగవాళ్ళు ఉండే వేరు. వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మాట్లాడుకోవడానికి దానికి కుదరదు. అదేలేండి. మగవాళ్ళు మాట్లాడుకోవడానికి ప్రత్యేకమైన గదులు. తల్లి చెల్లెలు గుర్తుపట్టలేదు, ఈ అమ్మాయి గుర్తుపట్టలేదు కదా. సరే వీళ్ళిద్దరికి చక్కగా స్నానాలు చేయించి చక్కగా మంచి రాణివాస స్త్రీలాగా అలంకారాలు అన్నీ చేయించిన తర్వాత పాపం ఆ రోగిని చూద్దాము, అపస్మార స్థితిలో ఉన్నాడని అక్కడికి పోయారు. వాడు అట్లా పడున్నాడు మంచం మీద. మంచం మీద పోతే సరే ఏమనుకున్నారు, ఎవ్వరూ లేకుండా దిక్కుమాలిపోయి ఉంటున్నాడు, ఇక్కడే కూర్చుని కాసేపు మనం మాట్లాడుకుంటే మనుషుల మాటలు వింటూ ఉంటే వాడికి బాగుంటుందని ఆ మంచం మీద వాడు పడుకున్నాడుగా. వీళ్ళు యువతలు ఉన్న కుర్చీలలో కూర్చున్నారు, ఆడవాళ్ళ ముగ్గురు మేలు ముసుగులు సవరించుకుని కూర్చుని మాట్లాడుకుంటుంటే అమ్మాయి ఇంతకీ నీ పేరేమిటమ్మా అని అడిగింది. నా పేరు కూతల్ కులుబ్ అండి అంత. అనగానే ఈ పడుకుని ఉన్నాడు కదా వీడు, ఎక్కడన్నావు కూతల్ కులుబ్ నువ్వు అని అడిగాడు. వాడికి మగతగా ఉన్నాడు, ఏమైనా మాట వినపడితే అడిగితే మంచినీళ్ళు తాగుతావా అంటే వద్దు, కావాలి చెప్పగలడు, అంతకంటే కబుర్లు ఏం చెప్పలేడు వాడు. ఈ కూతల్ కులుబ్ అనగానే టకీమని వెంటనే వాడు ఎక్కడున్నావు అని నీరసంగా అన్నాడు. అనేసరికల్లా ఈవిడేం అమ్మాయి విని మన ఎవరైనా ఎక్కడున్నావు అని అడిగితే అంటామా, అసంకల్పితంగా ఇక్కడే ఉన్నాను అన్నాక అమ్మాయికి తట్టింది, ఎవరు ఇది నన్ను అడిగింది, తీరా చూస్తే ఆ మంచం మీద ఉన్న పేషెంట్ ఎక్కడున్నావా అని అడుగుతున్నాడు. వాడు మోచేతి మీద లేచి చూస్తున్నాడు ఈ అమ్మాయికి. ఆమె నిర్ఘాంతపోయింది, ఏమిటి వీడు కానిమా అని చెప్పి సరే అక్కడి నుంచి కిటికీలు తీయండి, అన్ని కిటికీలు తలుపులన్నీ తీయించారు. తీయిస్తే చిక్కి శల్యమైపోయి గడ్డము జుట్టు జీపుగా పెరిగిపోయి ఆ మంచం మీద పడి ఉన్నవాడు ఘానిమే. అర్థమైంది. లబో దివో మన తల్లి చెల్లెలు ఏడ్చారు. ఈ అమ్మాయి వాడిని కావలించుకుని ఏడ్చింది, నా వల్ల నీ జీవితం ఇలా అయిపోయింది, నన్ను రక్షించకపోయినా నువ్వు బాగుండేవాడివి, ఆనాడే నన్ను ఖలీఫా దగ్గరికి పంపించినా కూడా నువ్వు బాగుండేవాడివి, నీ పరిస్థితి ఇక్కడ నీ ఆస్తి పోయింది, అక్కడ మీ అమ్మ వాళ్ళ ఆస్తి పోయింది, అన్నీ పోయి మీరు ఎవరు లేకుండా అయిపోయారు, నా వల్లేనని తెగ దుఃఖించింది. ఆ వ్యాపారస్తుడు ఆశ్చర్యపోయాడు, పేరు కూడా తెలియకుండా కావాల్సిన వాళ్ళ దగ్గరికి ఎట్లా చేరారమ్మా, భగవంతుడు ఇలాంటి విచిత్రాలు చేస్తాడు కదా, ఇతను యొక్క మంచితనమే చేతికి దొరికిన
ఆడపిల్లని వంచకుండా అతిథి మర్యాద చేసినందుకు భగవంతుడికి ఇతనికి ఇచ్చిన గుర్తింపు ఏంటంటే, ఇంత పరిస్థితిలో అయినా సరే చచ్చిపోవాల్సిన స్థితి నుంచి కాపాడబడి మళ్ళీ అందరినీ కలుసుకున్నాడు. వెంటనే ఈ వర్తకుడు ఖలీఫా దగ్గర, మీ దగ్గర హాజరవుతామని ఆజ్ఞ తీసుకున్నాడు. ఈ కూతల కులుబు ఈ ఘానింని వాళ్ళ అమ్మని చెల్లెల్ని వెంట పెట్టుకుని ఖలీఫా దగ్గరికి తీసుకుపోయి జరిగిందంతా చెప్పింది. ఇలా జరిగింది సభలోనే చెప్పేసింది. జుబేదానే నా గొంతులు భంగం వేయించింది, ఇతనే నన్ను రక్షించాడు, నన్ను ఏమైనా చేద్దామని అనుకోలేదు మొత్తం చెప్పేసరికి అలా సరే ఆయన చాలా మెచ్చుకున్నాడు. నీలాంటి వాడు భగవంతుడు మెచ్చే వ్యక్తులు ప్రపంచంలో కొంతమంది తప్పకుండా ఉంటారు. నాలాంటి తొందరపాటు వాళ్ళు ఉన్నట్టుగా నీలాంటి మంచి వాళ్ళు ఉండటం వల్లే ఇలాగా లోకం పైన ఆకాశం అలా ఉంటుంది, కింద భూమి ఇలా ఉంటుంది. నువ్వు కావలసిన వ్యాపారం చేసుకో, నువ్వు డమాస్కస్ వెళ్ళక్కర్లా, బాగ్దాద్లో హాయిగా ఉండు, ఈ కూతల కులుబుని పెళ్లి చేసుకో, నీకు ఇల్లు వాకిలి రాజభవనంతో సమానమైనవి అన్నీ ఇస్తాను నేను, నీ వ్యాపారానికి ఎలాగో ఏ విధంగానూ అడ్డం రారు ఈ ఊళ్ళో ఎవరు అని చెప్పి చక్కగా సౌందర్యవతిగా ఉన్న ఫిత్నాం వాళ్ళ కూతురు ఉంది కదా, చెల్లెలు ఉంది కదా, ఈ అమ్మాయిని మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చేయి అని అడిగాడు. ఖలీఫా పద్ధతి ఏంటంటే సౌందర్యవతి అయిన అమ్మాయి కనబడితే ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సరే, ఖలీఫాతోటి సంబంధం కలిగి ఉండే అవకాశాన్ని ఆ రోజుల్లో ఎవ్వరూ వదిలిపెట్టుకునేవాళ్ళు కాదు. ఈయన 50 ఏళ్ళు వచ్చినా ఈయనకు 50 మంది పెళ్ళాలు ఉన్నారు ఏమిటి అని అనుకునేవాళ్ళు కాదు, పెళ్లి చేసేసేవాళ్ళు. ఆ అమ్మాయినిచ్చి ఫిత్నానిచ్చి అతని ఖలీఫాకి పెళ్లి చేశారు. ఈ కూతల కులుబుని ఘానిం పెళ్లి చేసుకున్నాడు. బాగ్దాద్ నగరంలోనే ఎల్లవేళలా ఎప్పుడు ఖలీఫాని కలుస్తూ ఉండేలాంటి ఒక ఉద్యోగంలో ఒక కుటుంబ వ్యాపారం కూడా నడుపుకుంటూ తల్లితో హాయిగా ఉన్నాడు. ఈ ఖలీఫా కథల్లో ఒక 2-3 ఖచ్చితమైన నీతులు ఉంటాయి. ఇప్పుడు ఈ కథ అంతా అక్కడెక్కడదో ఏదో ప్రాంతపు కథ, ఏదో జాతి వాళ్ళ కథ, మనకు తెలిసింది కాదు. ఓ అమ్మాయిని రక్షిస్తే అమ్మాయిని సొంతం చేసుకోవాలి వాడి లెక్క ప్రకారం అయితే ఆ అమ్మాయి వాడి సొంతం. అవును, కానీ వాడు మాటకి కట్టుబడి ఉన్నందుకు చివరికి వాడు గెలిచాడు. అవును కదా, ఇలాంటి మంచి నీతి ఉపదేశ వాక్యాలు కొన్ని ఉంటాయి దాగి కథల్లో. ఉంటుంది. నీతి అవును. ఉంది. అవును. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అమ్మగారు. నమస్తే జయ.